జనసేనకు వైసీపీ జరగాలిగా దాడులు. మీరు రాష్ట్రంలో నేను ఇప్పుడు 30 రోజులుగా గమనిస్తున్నా కదా, ఎక్కడ వైసీపీపై జనసేన కార్యకర్తల దాడులు అని నేను చదవలేదు. మీరు ఎక్కడ లేదు, మీరు గమనించండి. మరి ఎందుకు జరగడం లేదు? ఓన్లీ టీడీపీ వైసీపీ మధ్య ఎందుకు జరుగుతుంది? పోనీ బీజేపీ కార్యకర్తలు వైసీపీ ఇంటిపైన దాడి అంటే ఇలా మకాం రెడ్డప్ప ఇంట్లో మిథున్ రెడ్డి మకాం చేశాడని తెలిసి రిజర్వాయర్ నిర్వాసితులు జనసేన కార్యకర్తలతో కలిసి ఎందుకు వెళ్ళలే? బీజేపీ కార్యకర్తలతో కలిసి ఎందుకు వెళ్ళలే? కూటమి కార్యకర్తలు అందరూ కలిసి ఎందుకు అటాక్ చేయడం లేదు? అందువల్ల ఇక్కడ చాలా క్లియర్గా టీడీపీ వర్సెస్ వైసీపీ జరుగుతోంది. టీడీపీ వర్సెస్ సిపిఎం జరిగింది తప్ప జనసేన బీజేపీ కార్యకర్తలకు మిగతా వాళ్ళకి ఎవరికి జరగడం లేదు మీరు గమనిస్తే. సో అందువల్ల ఇవాళ నాలాంటి వాళ్ళపైన అటాక్ కూడా ట్రోలింగ్ చూస్తే ఎక్కడ జనసేన వాళ్ళు చేయడం లేదు అసలు. ఎక్కడా కూడా జనసేన కాదు, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా తక్కువే, టీడీపీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే అంటే మరి నేను కూటమికి వ్యతిరేకంగా మాట్లాడాలని నమ్మితే నా మీద జనసేన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు కూడా కూటమిలో భాగమే కదా, బీజేపీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అంటే ఈ ధోరణి ఎప్పుడు కూడా మంచిది కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించకపోతే జరగబోయే పరిణామాలు జగన్మోహన్ రెడ్డి అనుభవంలోనే తేలుతున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఇంకొక వాదన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వారు చేశారు, దానికి రియాక్షను. ఎందుకంటే నేను హోంమంత్రి ప్రకటనలో కూడా అది క్లియర్గా ఉన్నది. 5 ఏళ్ళు మీరు పడ్డ కష్టాలు మాకు తెలుసు, ప్రజలు అంటారు, ఆ పార్టీ అని కూడా అన్నదు. తెలుగుదేశం కార్యకర్తలే కాదు, 5 ఏళ్ళుగా ప్రజలు అనుభవించారు వైసీపీ హింసను, వైసీపీ బాధల్ని. అందువల్ల అలా కోపం ఉన్నది. కానీ వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు, ట్రాప్లో పడకండి అనేది హోంమంత్రి. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం, సంయమనంతో ఉండాలి అని. అంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో టీడీపీ వారిపైన అటాక్స్ ఇవన్నీ మనం అందరూ తెలిసిందే. అదేమి జరగలేదని నేను అంటలేను. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలను అసలు పోటీ చేయకుండా కూడా వైసీపీ వారు చేసిన ఉదాహరణలు మనం చూడలేదా? అసలు ప్రజావేదిక కూల్చివేతతోనే మొదలైంది కదా పాలన. మరి ఇవన్నీ జరిగే కనుకనే కదా వైసీపీని ప్రజలు ఓడించారు. టీడీపీ వారికి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రావడంతో వైసీపీ వాళ్ళు రెచ్చిపోవడమే ఇవాళ ఈ పరిణామాలకు కారణం. అంటే మరి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పరిస్థితిని చంద్రబాబు నాయుడు రావాలని, లోకేష్ కావాలని టీడీపీ కోరుకుంటుందా? సో జగన్మోహన్ రెడ్డి అనుభవమే మీకు కావాలి కదా, మంచి గుణపాఠం. ఇలా మీరు అధికారంలో ఉన్న వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండాలి కదా. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మీకు వ్యతిరేకంగా మళ్ళీ ప్రజలు మారడం అంటే మీకు మొదలు 2014లో టీడీపీకి ఇచ్చారు, వాళ్ళ మీద కోపంతో 151 సీట్లు జగన్కి ఇచ్చారు. ఇప్పుడు జగన్ మీద కోపంతో 164 సీట్లు మీకు ఇచ్చారు. మీరు కాపాడుకోవాలి కదా అంటున్నాను. కాపాడుకోవాలన్నప్పుడు పాలన పైన కేంద్రీకరించాలి తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన ప్రశ్నిస్తున్న రంగనాయకమ్మ మీద అటాక్ వైసీపీ వాళ్ళు, ఆయనను ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ పైన అటాక్ టీడీపీ వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ప్రశ్నించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని తాము తిట్టినట్టు తిట్టకపోతే వాళ్ళ కోపం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి సైకో అనాలి, అనకపోతే నేను నిన్ను తిడతాం. అరే ఇది ఎక్కడ రాజకీయం అంటే నీ భాషలో నేను మాట్లాడాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేయడం తప్పని నేను ఓపెన్గా అన్నా కదా. సో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర పోషించలేదు, మీరు బ్రిటిష్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రిషి సునక్ చూసి నేర్చుకోండి అని కూడా మాట్లాడాను నేను. సో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి స్పేర్ చేయడం లేదు కదా. అయినా కూడా మేము అంటాం, ఎందుకంటే నువ్వు మా భాషలో జగన్ తిట్టాలి, జగన్ సైకో అనాలి అని అంటే ఎట్లా? ఇప్పుడు మీ భాష మీకుంటుంది, నా భాష నాకుంటుంది కదా. సో అందువల్ల ఆ స్థాయిలో మేము ఆధిపత్యవాదాన్ని ప్రదర్శించి మేము అంటే మీరు జగన్మోహన్ రెడ్డి అనుభవం మీ గుణపాఠం కావాలి. మీరు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చంద్రబాబు నాయుడుకు లోకేష్కి రావాలని ఎందుకు కోరుకుంటున్నారు అన్నదే ప్రశ్న. మీకు అదంతా ఎందుకు? 2 రోజులు మీ లాస్ట్ 4 వీక్స్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే చూడండి. తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు, తెలుగు తమ్ముళ్ళు రగిలిపోతున్నారు, చంద్రబాబు నాయుడు పైనే సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారని ప్రతిసారి చెప్తున్నాడు ఆయన. ఎవరు చెప్తున్నారు? రాధాకృష్ణ కదా. రాధాకృష్ణ అయితే తస్మదీయుడు కాదు కదా. టీడీపీ శ్రేణులు ఎవరైనా రాధాకృష్ణ ట్రోల్ చేస్తారా? మరి రాధాకృష్ణ చెప్తున్నాడు తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు. ఎవరిపైన రెచ్చిపోతున్నారు? చంద్రబాబు నాయుడు మీద రెచ్చిపోతున్నారు. మిథున్ రెడ్డి ఎక్కడ? మీరు కావాలంటే ఆంధ్రజ్యోతిలో దాని నెక్స్ట్ డే వస్తుంది కొత్త పలుకు. మీరు వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే అని మీరు యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది ఏబిఎన్లో. సో అందులో ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాడు, ఒక్క ఎపిసోడ్ కాదు, ఎవ్రీ ఎపిసోడ్ తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు, తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాగా చంద్రబాబు నాయుడిని
ప్రశ్నిస్తున్నారు, రగిలిపోతున్నారు అని. అయ్యా మరి చంద్రబాబు నాయుడినే వదలకపోతే ఇక మిథున్ రెడ్డి వదులుతారా, నాగేశ్వరని వదులుతారా, ఇంకోని వదులుతారా, వర్మను వదులుతారా? అందువల్ల ఇప్పటికైనా టీడీపీ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు ఫోకస్ చేయాల్సింది పాలన పైన. పాలన సరిగా ఉంటే ప్రతిపక్షం లేవకూడదు లేవదు, పాలన సరిగా లేనప్పుడే ప్రతిపక్షం మళ్ళీ లేస్తుంది. అందువల్ల రాజకీయ ఆధిపత్యాన్ని చూపెట్టాలని ఎవరు ఎక్కడ ప్రయత్నం చేసినా చరిత్రలో ఓటమిని ఎదుర్కొన్నారు, ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా. అందువల్ల ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పాలన పైన ఉండాలి. రాజకీయ కక్షలు జగన్మోహన్ రెడ్డిని కంప్లీట్గా ఇగ్నోర్ చేసి తమ పని తాము చేసుకుంటూ పోతే ప్రజలే డిసైడ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలని. వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. వైసీపీకి 11 సీట్లు ఇవ్వడాన్ని మించిన శిక్ష ఇంకేముంటుంది చెప్పండి. ఇంకా ఇప్పుడు 5 ఏళ్ళు మా పైన దారుణంగా వ్యవహరించాలన్నది టీడీపీ ఆరోపణ. ఎస్, దానికి ప్రజలే పెద్ద శిక్ష విధించారు కదా, ఇంతకన్నా శిక్ష ఏముంటుంది రాజకీయాల్లో. ఇలా మీరు మిథున్ రెడ్డి మా రెడ్డప్ప ఇంట్లో మకాం చేస్తే దిగ్బంధం మించిన శిక్ష కాదా అని. రాయలసీమలో కూడా జగన్మోహన్ రెడ్డి సీట్లు రాలేదంటే దాన్ని మించిన శిక్ష ఇంకేముంటుంది? ఈ దిగ్బంధాల కన్నా పెద్ద శిక్ష కదా. సార్, ఈ అంశాలు ఈ గొడవలు ఇలా జరుగుతుంటే మరొక వైపు అసెంబ్లీ సమావేశాలకి సర్వం సిద్ధమైంది. అయితే శ్వేతపత్రాలు నిన్న విడుదల చేస్తారు అన్నారు లా అండ్ ఆర్డర్ మీద. సో అది చేయకుండా అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వ్యూహం మార్చినట్లు అనుకోవాలా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అన్నది పెద్ద టాక్ నడుస్తుంది. అంటే శ్వేతపత్రాలు అసెంబ్లీలో ప్రకటించడం ఏం తప్పు కాదు, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరగనప్పుడు బయట ప్రకటించవచ్చు. అసెంబ్లీ కదా ఏదైనా ప్రకటించాల్సింది పెట్టాల్సింది కూడా అసెంబ్లీలోనే. అసెంబ్లీలో పెట్టడానికి తప్పు అట్లేదు, అది రైట్ అప్రోచ్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా పెట్టి దాన్ని చర్చకు పెట్టడం ద్వారా శ్వేతపత్రాల రాజకీయ ప్రభావాన్ని పెంచే ప్రయత్నం, అది పాలనలో తప్పేమీ కాదు. ప్రభుత్వం ఏం పెట్టినా సభ జరుగుతున్న సమయంలో సభలోనే పెట్టడం మంచి సంప్రదాయం, సభ బయట పెట్టడం కన్నా. అందువల్ల వైట్ పేపర్ సభలో పెడితే అభ్యంతరం ఎందుకు? ఇక మీరు అన్న ప్రశ్న జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా? ఆయన ఇప్పుడున్న ఆ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ అదే ఆంధ్రప్రదేశ్లో. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నంత ప్రశ్న ఇది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాడా అని.